నమస్కారం వాజీ వార్తలకు స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు చూద్దాం. ధర్మపురిలో మంచినీటి కుళాయిలను ప్రారంభించిన డిప్యూటీ స్పీకర్ కోలగట్ల పట్టణ వాసులు తాగునీటి ఇబ్బందులు తొలగిస్తున్నామని వెల్లడి. మూడున్న జిల్లా వ్యాప్తంగా పల్స్ పోలియో కార్యక్రమం. 5 సంవత్సరాల్లో పిల్లలకు తప్పనిసరిగా వేయించాలన్న జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ భాస్కర్ రావు. ఉభయ జిల్లాల్లో సజావుగా ప్రారంభమైన ఇంటర్మీడియట్ పరీక్షలు విద్యార్థులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడాలని ఆదేశించిన జిల్లా కలెక్టర్. ఇక వివరాలకు వెళ్తే నగరంలోని 30వ డివిజన్ ధర్మపూర్లో ఏర్పాటు చేసిన కుళాయి కనెక్షన్లను డిప్యూటీ స్పీకర్ కోలగట్ల ప్రారంభించారు. ధర్మపూర్ చేరుకున్న ఆయనకు స్థానిక వైసీపీ నాయకులు ప్రజలు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా స్థానిక కార్పొరేటర్ పత్తివాడ గణపతిరావు, వైసీపీ నాయకులు కనకల కృష్ణ మాట్లాడుతూ ధర్మపూర్లో ఎన్నో సంవత్సరాలుగా ప్రజలు నీటికి ఇబ్బందులు ఎదుర్కొనేవారన్నారు. సమస్య తెలుసుకున్న కోలగట్ల 20 కోట్ల రూపాయలు మంజూరు చేయించి వాటర్ ట్యాంకర్ను నిర్మించారని పేర్కొన్నారు. ఈరోజు కుళాయి కనెక్షన్ ప్రారంభించి ప్రజల దాహార్తిని తీర్చారని తెలియజేశారు. మరోసారి ఆయన్ను శాసనసభ్యునిగా గెలిపిస్తే మరింత అభివృద్ధి సాధ్యమవుతుందని తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ డివిజన్ అధ్యక్షుడు శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు చేయడం జరిగింది. అలాగనే పబ్లిక్ ట్యాపులను సుమారుగా ఒక 20 లక్షల రూపాయలు సుమారుగా పైప్ లైన్ వేసి పబ్లిక్ ట్యాపులు అందించడం జరిగింది. ఈరోజు వాటిని ప్రారంభోత్సవం చేయడానికి వచ్చేసినటువంటి వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా అనేక అభివృద్ధి కార్యక్రమాలు మా 30వ డివిజన్లో జరిగాయి. అతని యొక్క కృషిని, అతని యొక్క శ్రమని మేము ఎప్పుడూ 30వ వార్డు మర్చిపోదని సందర్భంగా మేము తెలియజేసుకుంటున్నాం. ఈరోజు శ్రీ కోలగట్ల వీరభద్ర స్వామి గారి ద్వారా వాటర్ ట్యాంక్ ప్రారంభించడం జరిగింది. ఈ ఊరు పుట్టిన తర్వాత ఫస్ట్ టైం మొట్టమొదటిసారిగా విజయనగరం ధర్మపూరి గ్రామ ప్రజలు వాటర్ ట్యాంక్ ద్వారా ఈరోజు వాటర్ సప్లై జరుగుతుంది. ఇది చాలా మంచి రోజు. ఈరోజు శ్రీ కోలగట్ల వీరభద్ర స్వామి గారు చేసిన డెవలప్మెంట్ ఇది. అందరూ అంటారు డెవలప్మెంట్ లేదు, డెవలప్మెంట్ అలా వచ్చి చూస్తే తెలుస్తే డెవలప్మెంట్ అంటే ఏదో. మొత్తం 50 వార్డులు అయితేనేమి, గ్రామ సచివాలయాలు అయితేనేమి, ఎక్కడ చూసినా సరే ఏదో కడుపు మంటతో మాట్లాడడం తప్ప డైరెక్ట్గా వార్డులో వాళ్ళందరూ పర్యటన చేస్తే డెవలప్మెంట్ అంటే కనిపిస్తుంటూ ఉంటుంది. డెవలప్మెంట్ అంటే అర్థం వాళ్ళకి తెలిసో లేదో తెలియట్లేదు, కానీ డెవలప్మెంట్ అంటే మౌలిక సదుపాయాలు, కాలాలు, రోడ్లు, వాటర్ ట్యాంకులు, పార్కులు, ఇవి డెవలప్మెంట్ అంటే. ఏమి తెలియకుండా మాట్లాడతారు అందరూ. ఒకటి మాత్రం గుర్తుంచుకోండి, విజయనగరం నియోజక ప్రజలందరూ అభివృద్ధిని చూసి వేయండి, స్వామి గారిని గెలిపించండి. థ్యాంక్ యూ. ఈ నెల 3వ తేదీన జిల్లా వ్యాప్తంగా పల్స్ పోలియో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ఎస్ భాస్కర్ రావు తెలియజేశారు. తన కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 5 సంవత్సరాల్లో పిల్లలందరికీ తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని ఆయన కోరుతున్నారు. పోలియో వ్యాధిని రూపుమాపేందుకు పోలియో చుక్కలు వేయించడమే ఏకైక మార్గమని ఆయన స్పష్టం చేశారు. జిల్లాలో 5 సంవత్సరాల్లో పిల్లలు సుమారు 1,98,478 మంది ఉన్నారని, జిల్లా వ్యాప్తంగా పోలియో చుక్కలు వేయడానికి 1182 బూతులను ఏర్పాటు చేస్తున్నామని ఆయన తెలియజేశారు. మనకున్న బూతులు 1182 బూతులండి, టోటల్ బూతులు. అందులోని మొత్తం బృందాల సంఖ్య 2450. అలాగే సూపర్వైజర్ల సంఖ్య 192, మొబైల్ టీమ్స్ 66, ట్రాన్సిట్ టీమ్స్ 20. ట్రాన్సిట్ టీమ్స్ అంటే మనం ఆర్టీసీ కాంప్లెక్స్లోని, రైల్వే స్టేషన్స్లోని, ఎక్కడెక్కడైనటువంటి మనకి ఎక్కువ జనాలు తిరుగుతున్నటువంటి సెంటర్లో వేసే ట్రాన్సిట్ టీమ్స్ 20 ఉన్నాయన్నమాట. వీళ్ళందరూ కూడా ఎక్కడికక్కడ పిల్లలను పట్టుకొని వాళ్ళకి రోడ్డు మీద కనిపించిన 0 to 5 years పిల్లలు, అలాగే ప్రయాణంలో కనిపించిన, రైల్వే స్టేషన్లో కనిపించిన, బస్ కాంప్లెక్స్లో కనిపించిన, బస్ స్టాప్లో కనిపించిన వీళ్ళందరికీ వాళ్ళు చుక్కలు వేస్తారనమాట. కాబట్టి ఈ కార్యక్రమంలో మొత్తం 0 to 5 years ఉన్న పిల్లలందరూ కూడా వాళ్ళందరికీ వ్యాక్సినేషన్ వేయించాల్సిందిగా వాళ్ళ తల్లిదండ్రులని, అలాగే సామాజిక కార్యకర్తలని, అలాగే స్వచ్ఛంద సంస్థలని కూడా రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. అందరూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారని మరీ కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.
విజయనగరం నియోజకవర్గం అసెంబ్లీ స్థానాన్ని యాదవులకు కేటాయించాలని ఉత్తరాంధ్ర బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ జిల్లా ప్రధాన కార్యదర్శి ముద్దడ మధు అన్నారు. ఒక ప్రైవేట్ హోటల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ విజయనగరం జిల్లాలో యాదవులు సుమారు 3,20,000 మంది ఉన్నారని, అందులో ఒక విజయనగరం నియోజకవర్గంలోనే 70,000 మంది యాదవులు ఉన్నారని తెలియజేశారు. ఇంత జనాభా ఉన్న యాదవ కులానికి జిల్లా స్థాయిలో కానీ రాష్ట్ర స్థాయిలో కానీ పార్టీ సరైన గుర్తింపును ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రానున్న ఎన్నికల్లో విజయనగరం నియోజకవర్గాన్ని బీసీలకు కేటాయించాలని, యాదవ సామాజిక వర్గానికి చెందిన తనకు కానీ రాష్ట్ర ఫుడ్ కమిషన్ మెంబర్ బి కాంతారావు కానీ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. బీసీలుగా మిగతా ఇతర కులాలతో కూడా అందరితో కూడా సత్సంబంధాలు ఉండి ఎవరు ఏ పార్టీలో పోటీ చేసినా సరే యాదవ సామాజిక వర్గం అలాగే బీసీలు కూడా వారి గెలుపుకు పూర్తిగా కృషి చేస్తూ వారందరితోటి కూడా ప్రేమ అనురాగాలతో కలిసిమెలిసి జీవిస్తున్నాం. మరి ఒక్కసారి మాకు విజయనగరం అసెంబ్లీ నియోజకవర్గానికి మాకు అవకాశం కల్పించినట్లయితే మాకు కూడా మా సామాజిక వర్గానికి కూడా రాజ్యాధికారంలో భాగం కల్పించేవారు అవుతారని, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కూడా మరి విశాఖపట్నంలో చూసుకున్నట్టయితే ఎమ్మెల్సీ ఇచ్చారు, మేయర్ ఇచ్చారు, అలాగే వడా చైర్మన్ ఇచ్చారు, డీసీఎంఎస్ చైర్మన్ ఇచ్చారు. శ్రీకాకుళంలోను ఎమ్మెల్సీ నొత్తరామారావు గారికి ఇచ్చారు, అలాగే కార్పొరేషన్ స్టేట్ చైర్మన్ ఇచ్చారు. కానీ విజయనగరానికి చూసుకున్నట్టయితే కనీసం మండల స్థాయిలో కూడా ఒక్క పదవికి మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు కూడా ఒక్క నామినేటెడ్ పదవి కూడా ఇవ్వకపోవడం వల్ల యాదవుల్లో కొంత అసంతృప్తి అయితే ఉంది. మరి మొన్నటి రోజున నేను కాంతారావు యాదవ్ గారు ముందుకొచ్చి మేము ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నామని ఎప్పుడైతే మేము పిలిపించామో మా యాదవులందరూ కూడా ఒక ఆనందంతో ఒక ఉత్తేజంతో ఈరోజు అందరూ కూడా పూర్తిగా మద్దతు ఇస్తూ మీరు ముందుకు వెళ్ళండి, మీ వెనకాతలు మేము ఉన్నాం, మీరు పోటీ చేస్తే మేము అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తాం, మీతో పాటుగా మేము ముందుకు నడుస్తాం, అవసరమైతే మా పార్టీ జెండాలను కూడా పక్కన పెట్టి మీ పార్టీలోకి కానీ మీకు మద్దతుగా తెలియజేస్తామని ఈ జిల్లాలో ఉన్నటువంటి పెద్దలు, ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా నిన్నటి రోజున వైజాగ్లో సమావేశం పెట్టి వారి మద్దతు తెలియజేయడం జరిగింది. మాజీ ఎమ్మెల్సీ గుమ్మడి సంజయరాణి పత్రికాముఖంగా తనపై వచ్చిన కుల వివాద ఆరోపణలను ఖండించారు. తనపై తప్పుడు ఆరోపణలు చేస్తే ఊరుకునేది లేదంటూ ఘాటుగా స్పందించారు. 1999 సంవత్సరంలో తాను కాంగ్రెస్ నుంచి పోటీ చేసినప్పుడు రేగు మహేష్ అనే వ్యక్తి తాను ఎస్సీ కాదని తనపై ఫిర్యాదు నమోదు చేశారని, అప్పటి ఎలక్షన్ కమిషన్ ఫిర్యాదును తిరస్కరించారని, తిరిగి ఎన్నికల్లో టీడీపీ నుంచి నాకు సీట్ రావడంతో మళ్ళీ ఈ కుల వివాదాన్ని తెరపైకి తీసుకొచ్చి తనను మానసికంగా ఇబ్బంది పెట్టి ఓడించాలని ప్రయత్నాలు చేస్తున్నారని, దీని వెనక రాజకీయ నాయకుల హస్తం ఉందని మండిపడుతున్నారు. తాను ఎమ్మెల్సీగా చేసినప్పుడు, ఎంపీగా పోటీ చేసినప్పుడు, ఈ కుల వివాదం ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు మాత్రమే బయటకు తీసుకొచ్చి తను రాజకీయంగా బలహీనపరచడానికి ప్రయత్నిస్తున్నారని ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు గుమ్మడి సంజయరాణి. ఒక ప్రెస్ మీట్ పెట్టాల్సి వస్తుంది అని నా జీవితంలో నేను ఎప్పుడు అనుకోలేదు. ఈరోజు నిజంగా ఇలాంటి ప్రెస్ మీట్ పెట్టాల్సినటువంటి పరిస్థితి నిజంగా నేను చాలా బాధపడుతున్నాను. ఈ మధ్య కాలంలో నా మీద వస్తున్నటువంటి పేపర్లలో వస్తున్నటువంటి నా కుల ధృవీకరణ పత్రం మీద అవాకులు చవాకులు ఏవో వస్తున్నటువంటి విషయం ఈ మధ్య అందరూ వింటున్నారు, చూస్తున్నారు. ఎవరైతే ఎన్నికల అధికారం ఉంటాడో అధికారికి ఇచ్చాడు. ఆ రోజు ఈయన ఎవరితో వచ్చాడు? ఈరోజు గౌరవ గిరిజన శాఖ మంత్రిగా ఉన్న రాజేందర్ ఆ రోజు ఇండిపెండెంట్ గా నామినేషన్ వేశాడు. ఇండిపెండెంట్ గా నామినేషన్ వేసిన ఆయనతో ఈయన లాయర్గా వచ్చి 99లో నా మీద కంప్లైంట్ ఇస్తే ఇదే కంప్లైంట్ దరిద్రంగా ఇది మాటికి చెప్పుకోవాల్సినటువంటి బాధ నాకు వచ్చింది. ఆ రోజు నా తల్లి పేరు పార్వతమ్మని రాస్తూ తండ్రి పేరు ఎవడి పేరో రాసిస్తే ఆ ఎన్నికల అధికారి తీసుకెళ్ళ పారేసి మీకు మత్తలేదా ఏదైనా ప్రూఫ్ట పట్టరండి అన్నాడు. ఆ రోజు నేను బయటకు వచ్చి చాచక్కడ కొట్టి అడగగలను, కానీ పనికిమాల వెధవలతో ఎందుకని వదిలేశాను. నేను పట్టించుకోలే. ఆ రోజు కొంతమంది పెద్దలు ఏమన్నారంటే ఇది 4 గోడల మంది జరిగిందమ్మా, అది ఎన్నికల అధికారి ఏమైనా పట్టించుకున్నాడా,
నీ మీద గెలవలేక చేతకాక ఇలా ఇచ్చుకున్నారు. ఆ రోజు రాజేందర్ ఇండిపెండెంట్ నామినేషన్ ఇస్తే నామినేషన్ పత్రాన్ని సరిగా పూర్తి చేసుకోలేక స్క్రూటినీలో పోయింది ఆ రోజు. ఈయనే ఆ రోజు లాయర్. ఎప్పుడు రాజకీయంగా ఎదుర్కోలేనప్పుడు నువ్వు ఇలా డొంకలని తిరగక్కర్లేదు. తమాషాలు ఉంది. ఇది వార్నింగ్ ఇప్పుడే చెప్తున్నాను. ఇంకొకసారి నాకు జరిగింది అంటే ఊరుకునే ప్రసక్తి లేదు. పరువు నష్టం దావా వేస్తాను, బజార్కి ఇడుస్తాను ఖచ్చితంగా. నీతో ఎవరు చేయిస్తున్నారో, ఎవరు చేస్తున్నారో, ఎవరితో పెట్టిస్తున్నావో, పేద గిరిజనుల మధ్యలో లాగుతావు, వాళ్ళని పక్కన పెట్టావు. దమ్ముంటే మీ ఇద్దరు రండి, పెట్టండి. నేను ఇదే చెప్తున్నాను. నా మీద ఏ ఆరోపణలు చేశారో ఆ కాగితాలు కలెక్టర్ గారికి ఇవ్వకపోతే తాట తీస్తాను పడుకొని ఇప్పుడు చెప్తున్నాను. తమాషాలు ఉంది మీకు. ప్రతిసారి ఇది అలవాటు అవుతుంది. నా దగ్గర ఉన్న కొంతమంది పెద్దలు ఎందుకులే అనవసరంగా బురదలో పందితో మనకెందుకు అని అన్నారని వదిలేస్తారు. ఇన్ని రోజులు స్క్రూటీ దగ్గర కాగితం ఇస్తున్నారు, అక్కడ పడేస్తున్నారు, వచ్చేస్తున్నారు. అంటే సైకలాజికల్గా నన్ను దెబ్బతీయాలని ప్రతిసారి స్క్రూటీ ధరిస్తున్నారు కాగితం మీరు. నాకు తెలుసా విషయం. ఈసారి టికెట్ కన్ఫర్మ్ అయిపోయింది 2 నెలల క్రితమే. కాబట్టి ఏదో ఒకటి చేయాలి. అంటే ఆడవాళ్ళు అనగానే ఖచ్చితంగా వాళ్ళ హృదయం మీద కొట్టాలి అంటే క్యారెక్టర్ అసాసినేట్ చెయ్యాలి. నా తల్లిని అవమానిస్తారా మీరు? మీ ఇంట్లో తల్లి లేదా, భార్య లేదా? నేను తీరా మీ జాతకాలు నేను ఎవరెవరి జాతకాలు, ఎవరి తల్లి, ఎవరి చెల్లి, ఎవరి భార్య, మీ జాతకాలు అన్ని బయట తీసి చెప్పరా ప్రెస్ మీట్లో? ఇంటర్మీడియట్ పరీక్షలు ఈ రోజు నుండి ప్రారంభమయ్యాయి. పార్వతీపురం జిల్లాలో సజావుగా ఏర్పాట్లు చేశారు. ఇంటర్మీడియట్ ప్రథమ ద్వితీయ సంవత్సరం పరీక్షలు 20వ తేదీ వరకు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు జరగనున్నాయి. పార్వతీపురం జిల్లాలో 32 కేంద్రాల్లో పరీక్షలు జరుగుతూ ఉండగా మొదటి సంవత్సరం పరీక్షలకు 5,756 మంది, రెండో సంవత్సరం పరీక్షలకు 5,700 మంది రాస్తున్నారు. సప్లిమెంటరీ విభాగంలో 1,744 మంది విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారు. పరీక్షా కేంద్రాలకు చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్మెంట్ అధికారులు నియామకంతో పాటు 2 సిట్టింగ్ స్క్వాడ్లు, 2 ప్లేయింగ్ స్క్వాడ్లను నియమించారు. పరీక్షా కేంద్రాల వద్ద పూర్తి బందోబస్తు ఏర్పాటు 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. వైద్య శిబిరాలను కూడా ఏర్పాటు చేశారు. విద్యార్థులు సకాలంలో పరీక్షా కేంద్రాలకు చేరుకునే విధంగా బస్సులను నడపాలని ప్రజా రవాణా అధికారులకు జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ ఇప్పటికే ఆదేశించారు. త్రాగునీరు, విద్యుత్ సరఫరా నిరంతరాయంగా ఉంచాలని పేర్కొన్నారు. మొదటి రోజు ఇంటర్మీడియట్ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. 339 మంది ఈరోజు పరీక్షకు గైరు హాజరయ్యారు. కూడా ఏర్పాటు చేశాం, డ్యూయల్ డెస్క్ కూడా ఏర్పాటు చేశాం. తర్వాత క్లోజ్డ్ సీసీ కెమెరాస్ ఆధ్వర్యంలో పరీక్షలు జరుపుతున్నాం. కాలేజీలో 32 కెమెరాలు ఏర్పాటు చేశాం. పరీక్షలు పక్కాగా పకడ్బందీగా జరపడానికి అన్ని రకాల ఏర్పాట్లు కూడా చేశాం. ఎగ్జామినేషన్ పేపర్లు 3 సెట్లు వచ్చాయి. 3 సెట్లకు కూడా పోలీస్ స్టేషన్లో డిపాజిట్ చేయడం జరిగింది. ఫెసిలిటీస్ ఉన్నాయి, ఫ్యాన్స్ ఉన్నాయి, ట్యూబ్లైట్స్ ఉన్నాయి, అన్ని అరేంజ్మెంట్స్ ఉన్నాయి, టాయిలెట్స్ ఉన్నాయి. నాడు నేడులో భాగంగా గర్ల్స్ టాయిలెట్స్ ఏర్పాటు చేశారు, న్యూ గర్ల్స్ టాయిలెట్స్. అలాగే విజయనగరం జిల్లాలో కూడా ఇంటర్మీడియట్ పరీక్షలు తొలి రోజు ప్రశాంతంగా ముగిశాయి. పూర్తి వివరాలకు వెళ్తే ఇంటర్మీడియట్ వార్షిక థియరీ పరీక్షలు ఈ రోజు నుంచి ప్రారంభమయ్యాయి. మార్చి 20వ తేదీతో ముగిసే ఈ పరీక్షలు పర్యవేక్షణ కోసం పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. ఈ మేరకు పరీక్షా కేంద్రాల్లోని ప్రతి గదులను సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి వాటిని జిల్లా కేంద్రానికి, రాష్ట్ర స్థాయి అధికారులకు అనుసంధానం చేస్తూ చర్యలు తీసుకున్నారు. ఏ పరీక్షా కేంద్రంలోని తరగతి గదినైనా ఏ క్షణంలో అయినా చూడగల కంట్రోల్ రూమ్ వ్యవస్థ అమలులోకి తెచ్చారు. జిల్లాలోని ఆర్ఐఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్లో ఈ వ్యవస్థ నిర్వహిస్తున్నారు. దీంతో మాల్ ప్రాక్టీస్కు ఆస్కారం లేకుండా పటిష్టమైన నిర్వహణకు శ్రీకారం చుట్టారు. జిల్లాలో మొత్తం 45,755 మంది విద్యార్థులు ఇంటర్మీడియట్ పరీక్షలు రాస్తున్నారు. వారిలో ప్రథమ సంవత్సరం 20,630 మంది, ద్వితీయ సంవత్సరం 25,125 మంది ఉన్నారు. మొత్తం విజయనగరంలో 73 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇంటర్మీడియట్ పరీక్షల నేపథ్యంలో మా జిల్లా ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు నేను విజయనగరం టౌన్ పరిధిలో ఉన్న విజయనగరం టౌన్ రూరల్ అండ్ 2 టౌన్ అండ్ 1 టౌన్ రూరల్ ఏరియా మొత్తం విజయనగరం అంతా ఉన్న పరీక్షా కేంద్రాలన్నిటికీ
సూపర్వైజ్ చేయమని నాకు ఆర్డర్స్ ఇచ్చారు. ఇక్కడ ప్రతి ఒక్క సెంటర్, ఎగ్జామినేషన్ సెంటర్ని విజిట్ చేస్తున్నాను. అక్కడ మాకు మా డిపార్ట్మెంట్ నుంచి ఒక్కొక్క సెంటర్కి స్టాఫ్ని అలాట్ చేసాము. పరీక్షలు ప్రశాంతంగా జరగడం కోసం వాళ్ళు అన్ని విధాల చర్యలు తీసుకుంటున్నారు. నేను కూడా వెళ్ళి సూపర్వైజ్ చేస్తూ ఉంటాను. దేశంలో రాను రాను కల్తీ పెరిగిపోతున్నది. తాగే నీటిలో కల్తీ, పప్పులో కల్తీ, చివరకు ప్రాణాపాయం నుండి కాపాడే మందుల్లో కల్తీ. పౌష్టికాహారంగా వయసుతో ప్రమేయం లేకుండా పసిపిల్లల నుండి వృద్ధుల వరకు సేవించే పాలల్లో కల్తీ. అది ఇది అని తేడా లేకుండా మొత్తం కల్తీమయంగా మారిపోతున్నది. కల్తీ పాలపై వాజీ ఛానల్ అందిస్తున్న ప్రత్యేక కథనం మీకోసం. పాలల్లో కల్తీ రాను రాను ప్రమాదకరంగా మారుతోంది. అసలు స్వచ్ఛమైన పాల లభ్యత అనేది సమస్యగా మారిపోయింది. కల్తీ పాల ద్వారా దేశంలో కోట్లాది మంది అనారోగ్యం బారిపడుతున్నట్లు భారత ఆహార భద్రతా ప్రమాణాల ప్రాధికార సంస్థ తన సర్వేలో వెల్లడైంది. చక్కెర, ఉప్పు, గంజిపొడి, బియ్యం పిండి, యూరియా, గ్లూకోజ్, హైడ్రోజన్ పెరాక్సైడ్, కాస్టిక్ సోడా, వంట సోడా, డిటర్జెంట్, మైలమన్ పొడి, నూనె పదార్థాలతో కల్తీ పాలను తయారు చేస్తున్నారు. కల్తీ పాలు తాగితే అజీర్తి సమస్యలతో ప్రారంభమై కడుపు నొప్పితో పాటు మూత్రపిండాలు, కాలేయం, నాడీ వ్యవస్థపై ప్రభావం పడుతుంది. రసాయనాలతో కూడిన పాలు దీర్ఘకాలం తీసుకుంటే క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. పాలల్లో చిక్కదనం రావాలని ఇటీవల కాలంలో ప్రోటీన్ శాతాన్ని పెంచేందుకు ప్రమాదకరమైన మైలమన్ రసాయన పొడిని కలుపుతున్నారు. క్రిమిసంహారక మందులు పిచికారీ చేసిన మేతను పశువులకు వేయడంతో దుష్ప్రభావాలు కారణాలవుతున్నాయి. కొన్ని సందర్భాల్లో పాడి పశువులకు గాలికుంటు వ్యాధి వంటి వ్యాధులు సోకినప్పుడు, అనారోగ్యానికి గురైనప్పుడు, వాటికి కొన్ని మందులు వాడినప్పుడు పాలు పెతకకూడదు. కానీ అటువంటివేమీ పాటించటం లేదు. ఇటువంటి ఎన్నో కారణాలతో పాలు కల్తీ అయిపోతున్నాయి. ప్రజలకు విక్రయించే పాలల్లో 60% పైగా కల్తీ అయిన వాస్తవాన్ని సాక్షాత్తు జాతీయ భద్రతా ప్రమాణాల మండలి ఏనాడో వెల్లడించింది. ఏడాదికి పాల వినియోగం అంతకంతకీ పెరిగిపోతుంటే పాల ఉత్పత్తులు ఆ స్థాయిలో పెరగటం లేదు. ప్రస్తుత లెక్కల ప్రకారం దేశవ్యాప్తంగా 30% లోటు కనిపిస్తున్నట్టు అధికార గణాంకాలు చెబుతున్నాయి. వేసవి కాలంలో పాల కొరత మరింత పెరుగుతుంది. హోటళ్లలో విక్రయించే పన్నీర్ బటర్ మసాలా కూరల్లో సింథటిక్ పాలను అధికంగా వాడుతున్నట్లు బయటపడుతోంది. గ్రామాల నుండి వచ్చే పాల అమ్మకందారులు ఏ నీళ్లను పడితే ఆ నీళ్లను పాలల్లో కలుపుతున్నారు. ఫ్లోరైడ్ తదితర రసాయనాలు ఉన్న నీళ్లను కలపడంతో ప్రజారోగ్యంపై ఎంత ప్రభావం పడుతుందో వారు గుర్తించటం లేదు. పాలల్లో కల్తీ చేసి పాపాలకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకున్నప్పుడే పరిస్థితులు చక్కబడతాయి. విజయనగరం జిల్లాలోని వివిధ కళాశాలలో చదువుతున్న బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ముస్లిం, కాపు, క్రిస్టియన్ విద్యార్థులకు అక్టోబర్, డిసెంబర్ త్రైమాసికానికి సంబంధించి ఫీజుల చెల్లింపు కోసం జగనన్న విద్యా దీవెన పథకం కింద ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈరోజు నిధులు విడుదల చేశారు. కృష్ణా జిల్లాలోని పామూరులో జరిగిన ఒక కార్యక్రమంలో బటన్ నొక్కి విద్యార్థుల తల్లుల ఖాతాల్లో ఫీజుల నిధులు జమ చేశారు. విజయనగరం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జగనన్న విద్యా దీవెన కింద ఆయా విద్యార్థులు వారి తల్లులకు ఫీజు మొత్తాలకు సంబంధించి చెక్కును జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి, డీసీసీబీ చైర్మన్ వేచలపు చినరామనాయుడు తదితరులు అందజేశారు. జిల్లాలో మొత్తం 43,209 మంది కళాశాల విద్యార్థులు జగనన్న విద్యా దీవెన కింద లబ్ధి పొందుతున్నారని తెలియజేశారు. పేదింటి పిల్లల వారి పూర్తి ఫీజులు, ఆ పూర్తి డబ్బు మొత్తాన్ని 100% ఫీజును ఆ పిల్లల తల్లులకే ఇచ్చి, ఆ పిల్లల తల్లులకు ఇచ్చి ఆ తల్లులే ఆ ఫీజులు కాలేజీలకు కట్టే ఈ జగనన్న విద్యా దీవెన అనే ఈ కార్యక్రమాన్ని గత 57 నెలలుగా క్రమం తప్పకుండా ప్రతి త్రైమాసికం అయిపోయిన వెంటనే ఆ తల్లులకు జమ చేస్తూ ఈ విద్యా దీవెన, జగనన్న విద్యా దీవెన అనే కార్యక్రమాన్ని కొనసాగిస్తూ వచ్చాం. ఈ 57 నెలలుగా రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద చదువులు చదువుతా ఉన్న పిల్లలు 9,45,000 మంది పిల్లలకు
9,45,000 మంది పిల్లలకు, అంటే పెద్ద చదువులు చదువుతా ఉన్న మొత్తం పిల్లల సంఖ్యలో ఏకంగా 93% మందికి, ఏకంగా 93% మందికి జగనన్న విద్యా దీవెన ద్వారా మంచి చేస్తూ పిల్లల పూర్తి ఫీజులు మీ జగనన్న ప్రభుత్వమే, మీ అన్న ప్రభుత్వమే, మీ తమ్ముడి ప్రభుత్వమే, మీ బిడ్డ ప్రభుత్వమే కడతా ఉంది. జగనన్న విద్యా దీవెన పథకం ద్వారా పార్వతీపురం మన్యం జిల్లాలో కళాశాలలో చదువుతున్న 18,639 మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, ముస్లిం, కాపు, క్రిస్టియన్ విద్యార్థులకు 12.32 కోట్ల రూపాయల చెక్కును పార్వతీపురం జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్కు అందజేశారు. కృష్ణా జిల్లా పామూరు నుండి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అక్టోబర్-డిసెంబర్ 2023 త్రైమాసికానికి సంబంధించిన జగనన్న విద్యా దీవెన పథకం నిధులు 708.68 కోట్ల రూపాయలను బటన్ నొక్కి నేరుగా లబ్ధిదారుల ఖాతాలోకి విడుదల చేశారు. ఖర్చయ్యే పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ ను 9,45,000 మంది విద్యార్థులకు మేలు చేస్తూ ఆ పిల్లల, ఆ తల్లుల, వీరిద్దరి జాయింట్ అకౌంట్ కు ఏకంగా 708 కోట్ల రూపాయలు నేరుగా పంపించడం జరుగుతుంది. ఈ 708 కోట్ల రూపాయలతో కలుపుకొని ఈ 57 నెలల కాలంలోనే అక్షరాల మీ అన్న ప్రభుత్వం చెల్లించిన ఈ పూర్తి ఫీజుల మొత్తాన్నే తీసుకుంటే ఏకంగా 29,66,000 మంది పిల్లలకు మంచి జరిగిస్తూ ఇప్పటిదాకా జగనన్న విద్యా దీవెన అనే ఈ ఒక్క కార్యక్రమం ద్వారానే 12,609 కోట్ల రూపాయలు నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా జమ చేయడం జరిగింది. ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం ద్వారా క్రీడాకారులను ప్రోత్సహించే దిశగా నగదు బహుమతులను క్రీడాకారుల వ్యక్తిగత బ్యాంక్ అకౌంట్లోకి జమ చేయడం జరుగుతుందని జిల్లా క్రీడా ప్రాధికారిక సంస్థ అధికారి అచ్యుత్ కుమార్ తెలియజేశారు. రాజీవ్ క్రీడా మైదానంలోని తన కార్యాలయంలో ఈరోజు ఆయన వాజీ న్యూస్తో మాట్లాడారు. చెన్నై సూపర్ కింగ్స్ టీంకి జిల్లాకు చెందిన పవన్ అనే క్రీడాకారుడు క్రికెట్ క్రీడకు ఎంపిక కావడం జరిగిందని తెలియజేశారు. పవన్ను ఈ సందర్భంగా అభినందించారు. ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలో విజేతలైన కొంతమంది క్రీడాకారులు బ్యాంక్ అకౌంట్లు నెంబర్లను ఇవ్వలేదని, తక్షణమే వారి బ్యాంక్ అకౌంట్ నెంబర్లను క్రీడా ప్రాధికారిక సంస్థకు తెలియజేయాలని ఆయన కోరుతున్నారు. విజయవంతంగా ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం ముగిసిందని పేర్కొన్నారు. డిఎస్డిఓగా చిన్న ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనుకుంటున్నాం. ఇప్పుడు ఆడుదాం ఆంధ్ర 9th నుంచి 13th వరకు ఫిబ్రవరిలో విశాఖపట్నంలో కంప్లీట్ అయింది. ఆడుదాం ఆంధ్ర పూర్తయింది స్టేట్ లెవెల్. మన జిల్లా నుంచి సిఎస్కే అంటే చెన్నై సూపర్ కింగ్స్ టీంలో వాళ్ళ ట్రైనింగ్ క్యాంప్కి పవన్ అని మన జిల్లా నుంచి సెలెక్ట్ అయ్యాడు. అలాగే ఈ డిస్ట్రిక్ట్ లెవెల్, కాన్స్టిట్యున్సీ లెవెల్ ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్లేస్లు వాళ్ళకి ప్రైజ్ మనీ, కాన్స్టిట్యున్సీలో ఉన్న ఫస్ట్, సెకండ్, థర్డ్ వాళ్ళకి ప్రైజ్ మనీ ఇస్తున్నాం. ఈ టోటల్గా 2,281 మెంబర్స్కి ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ క్యాష్ ప్రైజ్ ఇస్తున్నాం. వాళ్ళ అకౌంట్స్ అవి కలెక్ట్ చేసి ఆల్రెడీ ఇంకా కొంతమంది ఇంకా కలెక్ట్ చేయాల్సి ఉంది. దగ్గర 38 లక్షల దాకా వాళ్ళకి క్యాష్ ప్రైజ్ వాళ్ళ అకౌంట్స్లో వేసాం ఇప్పటివరకు. అలాగే విసిఎండి గారు, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ విసిఎండి గారు ఈ ఆడుదాం ఆంధ్ర సక్సెస్ అయిన తర్వాత మిగిలిన యాక్టివిటీస్ మీద దృష్టి సారించి మన ఒక్కొక్క డిస్ట్రిక్ట్లో మైనర్ వర్క్స్, చిన్న వర్క్స్ వాటికి మనీ శాంక్షన్ చేశారు. వాజీ వార్తల్లో కాసేపు విరామం. మా అన్న పార్టీ అయిన వైఎస్ఆర్ పార్టీకి ఓటు వేయవద్దని వైఎస్ వివేక కుమార్తె డాక్టర్ సునీత పిలుపునిచ్చారు. ఢిల్లీలో ఈరోజు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ వంచన, మోసం చేసే పార్టీలకు ఓటు వేయవద్దని,
ఇదే ప్రభుత్వం మళ్ళీ వస్తే ఇంకా కష్టాలే అని అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రభుత్వంలో హత్య రాజకీయాలు ఉండకూడదండి ఎప్పుడు కానీ. You don't want the murderers to be ruling you. You need a healthy democracy. You need a democracy that will help improve the society. You need a democracy that will help uplift the society in all aspects. And I'm specifically requesting, yes, please do not vote and bring my brother's party back into power. Because if that happens, then there is no hope for justice. ప్రజలకందరికీ ఒక రిక్వెస్ట్, ప్లీజ్ మా అన్న పార్టీకి, వైఎస్ఆర్సీపీ పార్టీకి ఓట్ అయ్యేద్దండి. ఇంత వంచన చేసిన పార్టీ, మోసం చేసిన పార్టీ, వాళ్ళకి తన అనుకునే వాళ్ళకి మాత్రమే హెల్ప్ చేసి అందరికీ హెల్ప్ చేయకుండా ఉండే వాళ్ళకి ప్లీజ్ ఓట్ వేయకండి. ఇదిలా ఉండగా వివేక హత్య కేసులో నీ చెల్లెలు సునీతారెడ్డి ప్రశ్నలకు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పాలని తెలుగుదేశం పార్టీ పాలిట్ బ్యూరో సభ్యులు వల్ల రామయ్య డిమాండ్ చేస్తున్నారు. ఈరోజు ఎన్టీఆర్ భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సునీత ఈరోజు ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టి మరీ జగన్మోహన్ రెడ్డిపై అనేక ప్రశ్నలు సంధించారని, ఆ ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన అవసరం తప్పనిసరిగా జగన్మోహన్ రెడ్డికి ఉందని ఆయన తెలియజేశారు. సిబిఐ అధికారుల దర్యాప్తును ఈరోజు స్టాండ్ స్టిల్గా ఉంది. దర్యాప్తు కారణం ఎవరు? సిబిఐ దర్యాప్తు స్టాండ్ స్టిల్ అయింది, ఆగిపోయింది. అట్లా దానికి కారణం నీవు కాదా అన్నా అని ఆమె అడుగుతుంది. సమాధానం చెప్పగలరా మీరు జగన్మోహన్ రెడ్డి గారు? మీరు సిబిఐ అధికారులు బాబాయ్, మీకు బాబాయ్ నాకు నాన్న వివేకానంద రెడ్డి గారి కేసు దర్యాప్తు చేస్తుంటే వాళ్ళ మీద కేసులు పెట్టించింది మీరు కాదా అని మీ చెల్లి ప్రశ్నించింది. సమాధానం మీరే కదా చెప్పాలి రాష్ట్రపతులకి. అప్రూవర్గా మారిన దస్తగిరిని బెదిరించింది మీరు కాదా అని ప్రశ్నించింది. సమాధానం ఉందా మీ దగ్గర? అప్రూవర్గా మారిన దస్తగిరిని బెదిరించింది మీరు కాదా అని అడుగుతుంది ఆమె. సమాధానం చెప్పగలరా మీరు? ఆ రోజున హత్య జరిగిన రెండవ రోజున అన్న అవినాష్ రెడ్డి మీద నాకు అనుమానంగా ఉంది అని. అధికారం కోల్పోయే సమయంలోనూ సీఎం జగన్ తన విధ్వంస పాలన కొనసాగిస్తున్నారని మాజీ మంత్రి ప్రతిపాటి పుల్లారావు మండిపడ్డారు. ఈరోజు ఎన్టీఆర్ భవన్లో ఏర్పరిచిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తన కుమారుడు శరత్ను 16 గంటల పాటు ఏవేవో ప్రాంతాల్లో తిప్పారని ఆరోపించారు. రాజకీయంగా తనను ఎదుర్కోలేక తన కుమారుడిపై అక్రమ కేసులు పెట్టి అరెస్ట్ చేశారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జగన్ ఎన్ని కుతంత్రాలు చేసినా బెదిరింపులకు భయపడేది లేదని ఆయన చెబుతున్నారు. ప్రభుత్వ ప్రేరేపిత ఉగ్రవాదానికి నా కుమారుడిపై పెట్టిన కేసు డిఆర్ఐ వ్యవస్థ రూపకల్పనే సాక్ష్యం. వ్యవస్థలను విచ్ఛిన్నం చేసి తన వికృత చేష్టలకి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ యంత్రాంగాన్ని వాడుకుంటున్నారు. జగన్ రెడ్డి చేస్తున్నటువంటి కుట్రలు కుతంత్రాలు తెలుగుదేశం పార్టీ నా ఆత్మస్థైర్యాన్ని చిలకలూరుపేట విజయాన్ని దెబ్బతీయలేవు. జగన్మోహన్ రెడ్డి తెలుసుకోవాల్సినటువంటి విషయాలు. ఎందుకంటే చిలకలూరుపేటలో ఎదుర్కోలేక, చిలకలూరుపేటలో విజయం వన్ సైడ్ ఉందనేటువంటి తట్టుకోలేక నా కుమారుడిపై కుటుంబ సభ్యులపై బురద జల్లటమే ధ్యేయంగా పెట్టుకున్నటువంటి ఈ డిఆర్ఐ కుట్ర కేసు. విజయనగరం ఎత్తు బ్రిడ్జి వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. వివరాలు పరిశీలిస్తే ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి ఎస్కోట ధర్మవరం ప్రయాణించే ఆర్టీసీ బస్సు సిగ్నల్ వద్ద చేరుకుంది. గుర్తు తెలియని వృద్ధురాలు బస్సు కింద పడిపోయింది. దీంతో ఆమె ఎడమ చేతి భాగం నుజ్జు అయింది.
అధిక రక్తస్రావం జరిగి ప్రాణాపాయ స్థితిలో ఉన్న వృద్ధురాల్ని ట్రాఫిక్ పోలీసులు స్థానికులు గుర్తించి 108 అంబులెన్స్కి ఫోన్ చేశారు. 108 సిబ్బంది తక్షణమే సంఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన వృద్ధురాల్ని సరోజన ఆసుపత్రికి తీసుకువెళ్లారు. ఈనాటి వాజీ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ధర్మపూర్లో మంచినీటి కుళాయిలను ప్రారంభించిన డిప్యూటీ స్పీకర్ కోలగట్ల. పట్టణ వాసులు తాగునీటి ఇబ్బందులు తొలగిస్తున్నామని వెల్లడి. మూడున్న జిల్లా వ్యాప్తంగా పల్స్ పోలియో కార్యక్రమం. 5 సంవత్సరాల్లో పిల్లలకు తప్పనిసరిగా వేయించాలన్న జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ భాస్కర్ రావు. ఉభయ జిల్లాల్లో సజువుగా ప్రారంభమైన ఇంటర్మీడియట్ పరీక్షలు. విద్యార్థులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడాలని ఆదేశించిన జిల్లా కలెక్టర్. వాజీ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.